చాలా మందికి నేనేంటో అర్థం అవ్వలేదు, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. దానివల్ల ఆనాడు 5,350 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. కానీ ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరిలోనున్నా, ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరి ప్రజల గురించి ఆలోచించా. మీ అందరికి వర్తించదు కానీ దాదాపు 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేశా. ఇంక్లూడింగ్ ప్రతిపక్షంలో ఉన్న ఐటీ పరిశ్రమని మంగళగిరికి నేను తీసుకొచ్చా. ఈరోజు ఆ కంపెనీలో 150 మంది పనిచేస్తున్నారు. చిన్నదే, నేను పెద్ద కంపెనీ అని నేను అనట్లా, కానీ ప్రతిపక్షంలో ఉంటూ నేను తీసుకొస్తాం కూడా జరిగింది. సో కసితో, ఒక పట్టుదలతో మంగళగిరిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈరోజు నేను మీ ముందర నుంచుంటున్నా. మీరందరూ చూస్తుంటారు, చేనేతలు ఆదుకునేదానికి టాటాతో ఒప్పందం కుదుర్చుకుని ఒక వీవర్శాల ప్రారంభించాం. చేనేతలుగా వాళ్ళ వృత్తి